బిజినెస్‌లోకి మనీ రావడం అంటే, ప్రాఫిట్ ఒస్తుంది అన్న మాట కాదు. డే 6 ఇక్కడే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. 2 వర్డ్స్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. రెవెన్యూ మరియు ప్రాఫిట్. ఇవి 2 ఒకటి కాదు. రెవెన్యూ అంటే మొత్తం వచ్చిన డబ్బు. మీరు చేసిన ప్రతి సేల్ దానికి యాడ్ అవుతుంది. కానీ ప్రాఫిట్ అంటే అన్ని ఖర్చులు తీసిన తర్వాత మిగిలేది. సింపుల్ ఎగ్జాంపుల్. మీరు రూ. 1000కి ఒక ప్రోడక్ట్ అమ్మారు. అది మీ రెవెన్యూ. కానీ దాన్ని తయారు చేయడానికి లేదా అమ్మడానికి రూ. 700 ఖర్చయింది. మిగిలిందెంత? రూ. 300. థాట్ ఈస్ ప్రాఫిట్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ఎంత ఎర్న్ చేశారో చూస్తారు, కానీ ఎంత మిగిలిందో చూడరు. బిజినెస్‌లో రెవెన్యూ ఎక్కువగా ఉండొచ్చు, కానీ ప్రాఫిట్ లేకపోవచ్చు. ఎందుకంటే మనీ త్వరగా వస్తుంది, ఇంకా త్వరగా పోతుంది. కాబట్టి మెయిన్ క్వెషన్ ఇది కాదు. ఎంత సంపాదించాను? ఎంత మిగిలింది? అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రాఫిట్ ఉంటేనే స్టెబిలిటీ ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ లేదు. రేపు ఖర్చులను ఎలా కంట్రోల్ చేయాలో మరియు ప్రాఫిట్ ఎలా పెంచాలో చూద్దాం. ఫ్లో గ్రిప్‌ని ఫాలో అవ్వు, కన్సిస్టెంట్‌గా ఉండు.